ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం నైరుతి రాకపై భారత వాతావరణ శాఖ స్పందించింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని, అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతదేశంలో వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలపై ఎల్ నినో ఒక్కటే కాకుండా అరేబియా సముద్రం, భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో వచ్చే ఇండియన్ ఓషన్ డైపోల్ వాతావరణ మార్పులు వంటి అంశాలు కూడా ప్రభావం చూపించనున్నాయి. హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఐఓడి పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంది. ఆగస్టు నాటికి వచ్చే ఎల్ నినో తీవ్రతను పాజిటివ్ ఐఓడి తగ్గిస్తుందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్నమాట. ఇక ఎల్ నినోతో కరువు పరిస్థితులు, వర్షాభావం, తీవ్రమైన ఎండల ఎఫెక్ట్ ఉంటుంది. ఇక అంత మాత్రాన నైరుతి రాకతో మార్పులు ఉండదని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం జూన్ 1న కేరళంకు నైరుతి రావాలి. కానీ అంతకు ముందే అంటే మే నెలలోనే రుతుపవనాలు దేశాన్ని తాకబోతున్నాయి. దీనిపై ఐఎండీ వచ్చే నెలలో బులెటిన్ విడుదల చేస్తుంది. వచ్చే నెల 14-15వ తేదీల్లోనే అండమాన్కు రుతుపవనాలు వస్తాయి. భారత్లో రుతుపవనాల వర్షాలు తొందరగా ప్రారంభమవుతాయి. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఇదే అంచనా వేసింది. మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు ప్రారంభమవుతాయని తేల్చి చెప్పింది. సో ఈసారి మాన్సూన్ తొందరగానే రాబోతుందన్నమాట.